తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సార్, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మళ్ళీ కొత్తగా ఒక పులివెందుల ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త తరాగా వేడి పుట్టిస్తా ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తానని ఒక ప్రముఖ వెబ్సైట్ రాసింది, రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉంది అని. ఎంతవరకు పెట్టే అవకాశం ఉంది, ఏంటి సార్? అంటే ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెడతారా పెట్టరా అన్నది జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకోవాల్సిన నిర్ణయం. బట్ రాజకీయంగా పరిశీలిస్తున్నంత మేరకు ఎలాంటి సందర్భాల్లో రాజకీయ పార్టీలు పెడతారు అనేది కీలకంగా ఉంటుంది. దాన్ని బట్టే రాజకీయ పార్టీలు రావడం రాకపోవడం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని సున్నితంగా పరిశీలించినప్పుడు వ్యక్తిగత కారణాలతో రాజకీయ పార్టీలు దాదాపు పెట్టరు తెలివైన వాళ్ళు. ఒకవేళ ఆతృతతో కోపతాపాలతో పార్టీలు పెడితే ఆ పార్టీలు మనుగడ సాధించవు. ఇక్కడ రియాలిటీ ఫస్ట్ చూడాలి. రియాలిటీ ఏంటి? పొలిటికల్ రియాలిటీ. జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెద్దగా పట్టించుకోవట్లేదు కాబట్టి, నెక్స్ట్ నాయకత్వం లోకేష్ గారికి ఉంటుంది కాబట్టి, లోకేష్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ వయసు రీత్యా సమకాలికులు కావడం, భవిష్యత్ రీత్యా ఆయన ఏమైనా సొంత ఆలోచన చేస్తాడా అన్నట్టు ఒక చర్చ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రెండింటిని ఎంతవరకు సాధ్యాసాధ్యాలు చూడవచ్చు. ఒకటి పొలిటికల్ యాంగిల్ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఒక బలమైన రాజకీయ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన రాజకీయ పార్టీ. మూడో ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. మిగతా జాతీయ పార్టీలు చాలా నామమాత్రంగా ఉన్నాయి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మూడో పార్టీగా పెట్టిన తర్వాత ఆయన ఒక రాజకీయ పార్టీతో అడ్జస్ట్ అవుతున్నాడు. తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘకాలం పాటు ప్రయాణించాలని నిర్ణయించుకుంటే ఆయన బహిరంగ చెప్పాడు. 15 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం, కలిసి ఉంటాం, ఈ మాట్లాడుతున్నారు. భిన్నాభిప్రాయాలు ఉంటే పక్కన పెడదాం. ఎందుకు వచ్చాడు ఆ నిర్ణయానికి? ఒకవైపు తెలుగుదేశం బలంగా ఉంది, ఇంకోవైపు వైసీపీ బలంగా ఉంది. ఏం చేస్తాం మనం ఇండిపెండెంట్ గా? కానీ రెండు పార్టీలు ఉండగా ఒక మూడో పార్టీకి స్కోప్ లేదని ఆల్రెడీ ఎగ్జిట్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు, మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మూడు ఉండగా నాలుగో పార్టీకి ఎట్టొస్తాడు? వచ్చి ఏం సాధిస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పొలిటికల్ వ్యాక్యూమ్ లేనప్పుడు ఇంకో పార్టీకి అవకాశం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం బలంగా ఉన్నప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం. 18% ఓట్లు. నిజానికి చాలా పెద్ద ఓటింగ్, అది చిన్న ఓటు. ఆయన ఓడిపోయినాడని, చాలా స్వల్ప సీట్లు వచ్చాయని, వెంటనే ముఖ్యమంత్రి కాలేదని ఆయనకు అనుకోండొచ్చు. కానీ రెండు బలమైన రాజకీయ పార్టీ ఉన్నప్పుడు ఇంకో మూడో పార్టీకి 18% ఓట్లు రావడం అసాధారణ విషయం. సరే, ఆ విషయం ఆయన అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి రాజకీయాల్లో కొనసాగలేకపోయాడు. కాబట్టి అట్లాంటి పర్సనాలిటీకే 18% ఓట్లు వచ్చిన పర్సన్ నిలబడలేకపోయినాడు. ఇప్పుడు రెండు పార్టీలు బలంగా ఉన్నాయి, అదనంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంక ఈ మూడు కోటేసి నాలుగో శక్తి ఎట్టొస్తుంది? ఎక్కడి నుంచి రావాలి? కాబట్టి ఆ కోణం రీత్యా ఇంకొక రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో స్కోప్ లేదు. రెండు, ఏ చర్చ వస్తూ ఉందంటే, తెలుగుదేశం పార్టీలో రాజకీయ వారసత్వంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రామారావు గారి మనవడుగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. సినిమా ఫీల్డ్లో రామారావు గారి వారసుడుగా బాలకృష్ణ గారు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆయన వయసు రీత్యా కావచ్చు, పరిణామాల రీత్యా కావచ్చు, ఆయన సినిమా కన్నా రాజకీయాల్లో ఎమ్మెల్యే అయ్యారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయనకున్న గౌరవం, ఆయనకున్న గుర్తింపు ఆయనకు ఉంటుంది. కానీ తర్వాత ఎవరు అన్నప్పుడు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్. బాలకృష్ణ గారు పాపులర్గా ఉన్నప్పుడే చిరంజీవి గారు బాలకృష్ణ గారి స్థాయిని మించిపోయి ఒక దశలో ఆయన కొన్ని సినిమాలు పాపులర్ హిట్ అయిపోయినాయి జూనియర్ ఎన్టీఆర్ గారిది. కాబట్టి అంటే వాళ్ళకి సవాల్ చేసే పరిస్థితికి వచ్చాడు రెండో మూడో సినిమాకి. ఆ రకమైన ఇమేజ్ ఆయనకు వచ్చింది. రామారావు గారి మనమడుగా ఆయనకు ఆ ఇమేజ్ వచ్చింది. నేచురల్గా ప్రజలు ఏమనుకుంటారంటే, రాజకీయాల్లో కూడా ఆయన్ని అట్లే యాక్సెప్ట్ చేస్తారేమో అనే భావన ఖచ్చితంగా ఉంటుంది, ప్రజల్లో ఉంటుంది. ఆయనకు కూడా అది ఉంటుంది కదా. పైవచ్చి ఆయన తెలుగుదేశం పార్టీ తరపున ఒక దశలో ప్రచారం చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, కానీ ఆయన సభలకు వచ్చిన జనం ఉర్రూతులుగారు. ఖచ్చితంగా ఆయన ఉపన్యాసాలు అవన్నీ అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఉపన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి, ఆయన మనవడుగా గుర్తిస్తున్నాడు, సినిమాలో హిట్ అయినాడు, రాజకీయాల్లో కూడా హిట్ అవుతాడేమో అనే భావన ఆయనకు వచ్చున్న ఆశ్చర్యపోనక్కర్లేదు, ఉండొచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న స్కోప్ ఎక్కడ? ఎంత మాట్లాడుకున్నా తెలుగుదేశం చుట్టూనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఫెరిఫెరియా మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ గారిని తమవాడిగా గుర్తిస్తారు. ఆయన్ని రాజకీయాల్లో నాయకుడిగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ సినిమా ఫీల్డ్లో కానీ ఇంకోటి కానీ మేజర్గా ఓన్ చేసుకునేది తెలుగుదేశం చుట్టూ. ఆ తెలుగుదేశం పార్టీలో జరిగే పరిణామాలు బట్టే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ ప్రస్తావన ఉంటుంది. రెండు, ఒకటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుత నాయకత్వమే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఓన్ చేసుకొని రాజకీయాల్లో పికప్ చేసే ప్రయత్నం చేయడం, ఓన్ చేసుకోవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వడం. నేను అనుకుంటున్నాను, ఇస్తారని నేను అనుకోవట్లేదు. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకునేశాడు, ఎమర్జీ అయ్యే దశలో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత స్థానం లోకేష్ గారిది. ఇట్లాంటి ఒక ఈక్వేషన్ కొనసాగుతున్నప్పుడు
ఒక పాపులర్ పర్సనాలిటీగా రాజకీయాల్లో అద్భుతంగా మాట్లాడగలిగిన వ్యక్తిగా రామారావు మనమడుగా గుర్తింపు పొందిన వ్యక్తి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తే కాంట్రడిక్షన్ వస్తుంది. కాబట్టి ఏ రాజకీయ నాయకుడు ఆ ప్రయత్నం చేయడు. కాబట్టి తెలుగుదేశం తనకు తానుగా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక లీడర్షిప్గా ఓన్ చేసుకోవాలి. వాళ్ళ సంబంధాలు మెయింటైన్ చేయడం అంటే ఎట్లుంటుంది? ఒక పెద్ద పర్సనాలిటీ కదా, కాబట్టి అది సాధ్యం కాదు, ఆ ఈక్వేషన్ కుదరదు. అందుకని తెలుగుదేశం పార్టీ తనకు తానుగా ఆయన్ని ఓన్ చేసుకొని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడం అనేది ఆచరణలో సాధ్యం కాదు. ఒకవేళ ఆయనకు ఉన్నింది అనుకోండి, ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఆయనకి ఓట్లు వేసే వాళ్ళైనా ఆయన రాజకీయ పార్టీ పెట్టే తెలుగుదేశం నుంచి రావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల జనం ఊరు రారు. బికాజ్ అదొక బలమైన పార్టీ, రాజకీయ నేపథ్యం. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫెరిఫెరియా కూడా రాదు. ఎందుకంటే ఆయనకంటూ ఒక 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 సామూహిక సమాజం ఆయనతో ఉంది. వాళ్ళు ఆయన ఒప్పుకుంటారు తప్ప ఇంకొకరిని ఒప్పుకోరు. కాబట్టి ఏదైనా జూనియర్ ఎన్టీ గారు ఎక్కడ ఎంటర్ కావాలి? తెలుగుదేశంలో ఎంటర్ కావాలి. వాళ్ళన్నా ఎంటర్ చేసుకోవాలి, లేదా ఎంటర్ అవ్వాల్సిన అనివార్యత రావాలి. ఎప్పుడు వస్తుంది? తెలుగుదేశం పార్టీ నాయకత్వం బలహీనపడినప్పుడు. అది ఇప్పుడు ఎట్ట సిద్ధం అవుతుంది? వాళ్ళు పవర్లో ఉన్నారు. కాబట్టి 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసేంత వరకు కూడా ఈ లీడర్షిప్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. కనీసం ప్రతిపక్షంలో ఉంటే అన్నా ఏమో వీళ్ళు సాధించలేరు, పవర్లో ఉన్నారు కదా. కాబట్టి ఇంకొక నాయకత్వాన్ని రానివ్వరు, సాధ్యం కూడా సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు. కాబట్టి 2029 ఎన్నికలు ఏమైనా ఫలితాలు ప్రతికూలంగా వచ్చి తర్వాత ఈ పార్టీ మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారి అనివార్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రావాల్సిన పరిస్థితి ఏర్పడితే తప్ప అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఇష్టం ఉండి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటే అట్లాంటి సమయం తప్ప ఇంకోటి సాధ్యం కాదు. తెలుగుదేశం పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని రాశారు సార్ దాంట్లో. వారికి ఆలోచన ఉండొచ్చు, ఆసక్తి ఉండొచ్చు, స్కోప్ లేదంటున్నాను. ఒకవేళ స్కోప్ లేకుండా కూడా పెడతాను అని పెట్టే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తారు. మీకు గుర్తుంటే అన్న తెలుగుదేశం పార్టీ నందమూరి హరికృష్ణ గారు పెట్టారు. ఎవరు? తెలుగుదేశం మీద కోపంతో. జనం బాగానే వచ్చారు, నేను తిరుపతిలో ఉన్నప్పుడు కూడా చూశాను, జనం బాగా ఆదరించారు. రామారావు గారు కొడుకుగా పైపించి ఆయనకి మంత్రి పదవి ఇచ్చినట్టే తొలగించారు. కాబట్టి ఆయనకి రామారావు గారి ఎపిసోడ్లో కీలక పాత్ర పోషించారు. ఆయనకి తగిన న్యాయం జరగలేదని చర్చ ఉన్నప్పుడు ఆయన పార్టీ అన్న తెలుగుదేశం అని పెట్టారు. బహుశా ఆయన కూడా గెలవలేదు. ఒక మదనపల్లిలో మాత్రం మంచి ఓటింగ్ వచ్చింది. అంత ఓటింగ్ కూడా ఆయనకు కూడా రాలేదు. కృష్ణా జిల్లా అవనగడ్డలో ఆయన పోటీ చేశారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? కాబట్టి ఒక బలమైన రాజకీయ పార్టీ అంత సులభం కాదు రాజకీయాల్లో ఎంటర్ అవడం. అట్లాంటి పరిస్థితి రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తుంది. కాబట్టి తెలుగుదేశం బలంగా ఉంది కాబట్టి 29 వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడానికి స్కోప్ లేదు. పెట్టినా సక్సెస్ కాదు. అభిమానించడం వేరు, సక్సెస్ కావడం వేరు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద చంద్రబాబు గారు లేదా జూనియర్ ఎన్టీఆర్ మన లోకేష్ గారి మీద ఏమైనా అవిశ్వాసం వాళ్ళకి వాళ్ళు ఏర్పడితే ఈయన కోరుకుంటే అట్లాంటి ప్రత్యేక పరిస్థితులు వస్తే తప్ప జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు సక్సెస్ కాదు. కాబట్టి ఆయన తెలివైన వాడే కాబట్టి ఆ ప్రయోగాలు చేయడు. ఒకవేళ చేద్దాం అని హరికృష్ణ లాగా వాళ్ళ తండ్రి లాగా ముందుకు వచ్చినాడు అనుకోండి, సక్సెస్ కాలేరు, విఫల ప్రయోగంగా మారిపోతుంది. కాబట్టి సరే ఆయన ఇష్టపడి పెట్టారనుకోండి, పెట్టచ్చు. కాబట్టి తెలుగుదేశానికి కొంత నష్టం జరగచ్చేమో, కానీ ఆయన కూడా భారీ నష్టం జరుగుతుంది, నిలబడలేడు. కాబట్టి ఇట్లాంటి పరిణామాలన్నీ ఉంటాయి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టాలంటే అలాంటి ప్రత్యేక పరిస్థితి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం వీక్ కావడం, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే తప్ప నడవలేని పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఆయన ఏమైనా వస్తే ఆయన దానికి నాయకత్వం వహించగలడ తప్ప ఆ నాయకత్వం బలంగా ఉంది. చంద్రబాబు గారు అంటే ఆయన ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. ఆయన కుమారుడు రాజకీయ వారు కూడా ఎమర్జ్ అయిపోతున్నాడు. ఆయన ఫెయిల్ అయితే తప్ప ఇంకొకరికి స్కోప్ ఉండదు. కానీ అయినా ప్రయత్నం చేస్తాం, మా స్థాయి మాకు ఉంది కదని ప్రయత్నం చేస్తే అప్పుడు హరికృష్ణ గారికి ఏం జరిగిందో జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే జరుగుతుంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.